రండి. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు శ్రీనాన్న శోభాక గృహంలో ప్రతి నెల జరిగేటటువంటి మొదటి సోమవారం గృహ కూడిక, ప్రత్యేకమైన గృహ కూడిక. ఈ గృహ కూడికలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని వాక్యంలో చాలా త్వరగా ముగించడం ప్రయత్నం చేద్దాం, దేవుడి సమయం ఇస్తే. ఒక మాట రాయబడుతున్న మాట ఏంటంటే, బైబిల్లో కీర్తన గ్రంథము 63వ అధ్యాయం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయం మొదటి వచనము చాలా ప్రాముఖ్యమైన మాట. కీర్తన గ్రంథము 63వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా కీర్తనాకారుడు రచిస్తున్నటువంటి మాట, దావీదు యోధా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. ఏమంటాడంటే, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికేదను. మాటలు, ప్రభు యొక్క మాటలు, వేకువనే నిన్ను వెతికేదను అంటే ఉదయకాలమనే లేచి నిన్ను వెతికేదను. అంటే ప్రతి క్రైస్తవుల యొక్క కుటుంబంలో, ప్రతి విశ్వాసుల యొక్క కుటుంబంలో వేకువనే లేచి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే కుటుంబ ప్రార్థన. ప్రతి క్రైస్తవులు కూడా వేకువనే లెగవాల. అంటే ఎప్పుడండి? ఉదయకాలమే లేచి ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అంటే ఎప్పుడైతే ఉదయాన్నే లేచి మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో అప్పుడు మనకి, మన కుటుంబాలకి ఎంతో క్షేమం. అయితే వేకువనే లేచి మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, వ్యక్తిగతమైన ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. వేకువనే లేచి ప్రార్థన చేసుకోవటం ద్వారా, అసలు ఒక రకంగా చెప్పాలంటే వేకువనే లేచి మనం ఏం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫ్యాన్ కొద్దిగా తగ్గించండి. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. దాసుడు కన్నుల యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుల యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీ కొద్దిన దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోనండి. దేవా, నాలో మాలో ఉన్న బలహీనతను క్షమించండి. ఈరోజు నీ నామను బట్టి ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నుల యజమానుడు వైపు చూస్తున్నట్లు, మరొకసారి దాసురాలు కన్నుల యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. నేనే నీ దేవుడిని అన్నావు, బలపరచేవాడిని, నీ సహాయం చేయవాడిని, నేను రక్షించేవాడిని నేనే అన్నావు. దేవా, నువ్వు తప్పితే ఇంకెవరున్నారు? ఈరోజు వర్తమానంలో కూడా నీవే మాకు తోడుగుండండి. నీవే మమ్మల్ని ఆదరించండి. ఈ కుటుంబమునకు మాకును అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొందండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని, నాలో మాలో ఉన్న బలహీనతలు మీరు క్షమించి సరిచేయమని, ఈరోజు కూడికి ద్వారా మీరు నాకును మాకును ఏం నేర్పించదలుచుకున్నారో మీ చిత్తం బయలుపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పిపడదానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడమని ఎదగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న స్వంత దీవించి మాతో మాట్లాడిన వచ్చిన వారిని అందరం స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. ఎవరికెట్టి అపాయాలకు వెళ్ళి జరగకుండా సహాయం చేసి ముందున్న స్వంత దీవించి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథము 63వ అధ్యాయం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకును. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు ఎంతో ఆస్తుని తట్టు కనిపెట్టి ఉన్నాను. అది నీళ్లు లేకయుండి ఉన్నది. చాలా అన్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో మనం చెబుతున్నటువంటి మాట, వేకువనే నేను లేచేదను. అంటే ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో లెగవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాలం దేవుని సన్నిధిలో లెగుస్తున్నామంటే లెగుస్తున్నాం కాదు, లెగిచి ఏం చేయాలా అంటే ఉదయం దేవుని సన్నిధిలో లేచి ఉదయకాలమే దేవుని సన్నిధిలో లేచి మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటిగా ఒక కోణం ఉంది. ఎందుకంటే
ఈ కుటుంబ ప్రార్థనలో మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఈ కుటుంబ ప్రార్థనలు ఏం చేస్తాయి సీనన్న? ఏం చేస్తాయి? కుటుంబ ప్రార్థనలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వస్తాయి. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మనం ఆదివారం ఆరాధనలో, సంఘ ప్రార్థనలో, బైబిల్ స్టడీలో నేర్చుకున్న వాటికంటే కూడా ఇంకా కొద్దిగా నేర్చుకోవడానికి అవకాశం ఉండేది. కుటుంబ ప్రార్థన మనకు ఎన్నో ఆశీర్వాదాలు. నేను కూడా చూస్తూ వచ్చాను. జ్యోతి ఒక గృహంలో ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు స్థిరమైన పునాది మీద స్థిరంగా కట్టబడాలి. స్థిరంగా ఎలా ఉండాలి? పునాది మీద కట్టబడిన వాడు స్థిరంగా ఉండాలి. క్రైస్తవుడు ఏ విషయాలు స్థిరంగా ఉండాలో కూడా చూస్తూ వచ్చాం. ఈరోజు చూస్తున్న మాట ఏంటంటే వేకువనే లెగవాల. ఎప్పుడు లెగవాలా? వేకువనే లెగిచి ఏం చేయాలనేది రెండు పార్ట్లుగా చూడవచ్చు. దాంట్లో ఒక కోణం ఏంటంటే ఈ ఉదయం మనం ఈ రాత్రి కాల సమయంలో మనం చూస్తున్నాం. వేకువనే లేచి ఏం చేయాలా? మొదటి మాట మనం చూసినట్టయితే, ఎందుకంటే ప్రతిరోజు మనం వేకువనే లెగవాలి. 8 గంటలు లెగుతాం సీనన్న? 7 అదే మనకు వేకువనే. అదే వేకువ. మంచిదైతే దావీదు రాజు యొక్క జీవితంలో 5 అంటున్నాడు మరి జాషువా బ్రదర్. దేవుని కొందరు వేకునే లెగవటం అన్నది ప్రాముఖ్యత. మన వేకు ఎంత? 7. కాబట్టి బైబిల్ ప్రకారం వేకు జామునంటే అది అసలు 4 గంటలకు లేచి చక్కగా ప్రార్థన చేసుకోవటం ఇంపార్టెంట్. భక్సింగ్ గారిని కూడా ఎవరు అడుగుతూ వచ్చారంట, అనేక కోణాలు అడుగుతూ వస్తే భక్సింగ్ గారు కూడా చెప్పాడంట, నిర్మలమైన ప్రాంతంలో, ప్రశాంతకరమైన వాతావరణంలో, డిస్టర్బెన్స్ లేనటువంటి సమయంలో వేకువజామునే 4 గంటల లేచి ప్రార్థన చేస్తే అది ఎంతో సంతోషకరంగా ఉంటుందంట. మన మైండ్, మన మనసు, మన ఆలోచన, మన దృష్టి. ఇక నాలాంటి వాళ్ళు, ఆలోచన కలిగిన వాళ్ళు, అధికమైన దాని పనికిమాల ఆలోచన చేసేవాళ్ళు ఉంటే ఇక ప్రార్థన ఏమి నడిపింపు ఉండదు. ఎంసీ నన్ను అంతేనా? ఏకాగ్రత. ఎవ్వరూ ఉండరు, మనం మాత్రమే ఉంటాం. మనతో ఉండేది ఎవరు? ప్రభు మాత్రమే. మనము ప్రభు కలిసిపోయి ప్రార్థన చేస్తున్నాం అంటే ఎంత ధన్యత, ఎంత ధన్యత. వేకువనే లెగవటం అన్నది ప్రాముఖ్యత. వేకువనే లెగుచి మన జీవితాల్లో దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి నువ్వు 12ంటికి పడుకో, 1ంటికి పడుకో, మళ్ళా లేచి వేకువజామున ప్రార్థన చేయి. అది ఎంతో ప్రశాంతకరమైనది. మన పితృడైనటువంటి యాకోబు కూడా, మరి ఆదికాండం 32 అధ్యాయంలో అట్టుకుంటే మనం చూస్తూ వస్తాం. యాకోబు కూడా తన తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు తెల్లవారే వరకు కూడా ఒక నరుడు అతనితో పెనుగులాడిన అనుభవాన్ని చూస్తాం. క్షమించండి, దేవదూతతో దేవునితో పెనుగులాడిన అనుభవం. తెల్లవారుజామునే కదా, తెల్లవారుతో కనుక నన్ను పోనిమ్మని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రార్థన ఎప్పుడు వింటున్నాడండి? రాత్రల్లా చేశాడు. ఎప్పుడు చేసిన రాత్రల్లా చేస్తే ప్రార్థన వినడా అని కాదు నేను అంటుంది, వినడాన్ని కాదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న విధానం చూడగా తెల్లవారుజామున అతడు చేసిన ప్రార్థనని ప్రభు విన్నాడు. కాబట్టి అతను ఆశీర్వదించాడు. అతని తొడగూటి అన్నది పట్టబడింది, దాని యొక్క నరం తెగబడిన అనుభవం కానీ అవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే వేకువజామునే లేచి ప్రార్థన చేయటం అన్నది ప్రతి క్రైస్తవుడికి చాలా అవసరమైంది. ఏమని ప్రార్థించాలి? వేకువజామునే లేచి ప్రార్థించవలసిన కోణములు ఏంటి, లేదా వేకువజామునే లేచి ప్రార్థించవలసినటువంటి అంశములు అంటే మన జీవితంలో మనం వేకువజామునే లేచి వీటి కొరకు ప్రార్థించాలి. వేటి కొరకు ప్రార్థించాలి? కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నీవు వెలుగులను, నీ బలమును నీ ప్రభావం చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో. చాలు. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కాబట్టి ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి మనం లెగటంతో కానీ ఉదయము మరి మనం వేకువజామున లేచి మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. ఏం చేయాలండి? దేవుని వెతకాలి. అంటే మన జీవితాలు ప్రతి ఉదయకాలం పడకల నుంచి మనం లేవటంతోనే, ఉదయకాలమే మనం లేవటంతో ఏం చేయాలి? మనం దేవుణ్ణి వెతకటం అన్నది ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు మెండుగా ఉంటాయి. ఏముంటాయండి? దేవుని ఆశీర్వాదం. కాబట్టి మన జీవితంలో మనకు ఏం కావాలంటే వేకునే లెగటం అన్నది చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడు లెగవాలా? వేకునే లేచి చేయాల్సినవి ఏంటంటే దేవుని వెతకాలి. ఉదయం లెగటంతోనే దేవుని వెతుక్కోవాలి. ఎందుకంటే రాత్రి అంతా అలసిపోయి ఉంటాం, పడకలో నిద్రపోయి ఆదమర్చిన అనుభవాలు ఉంటాయి. చూడండి, 2 స్త్రీలు ఉంటారు. వారి జీవితాల్లో రాత్రిపూట ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఇద్దరు ఒకేసారి కన్నారు, బిడ్డలకు జన్మనిచ్చారు. ఒక ఆమె రాత్రిపూట నిద్రలో మేలుకొని తన బిడ్డ మీద పడింది. ఆ మేలుకోవటం కాదు, తన నిద్రపోతూ తన బిడ్డ మీద పడింది. ఆ బిడ్డ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. నిద్రపోతూ ఉండగానే ఒక బిడ్డ మీద పడిపోయింది, చిన్నపిల్లవాడి మీద ఆదమర్చి. ఏమైంది? బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఉదయం లేచి చూస్తే ఆ బిడ్డ ఏమై ఉంటాడు? చచ్చిపోయి ఉంటాడు. మళ్ళీ ఆ బిడ్డను తీసేసి బ్రతికున్నదా అని ఇంకొక ఆమె జన్మనిచ్చింది బిడ్డకి. ఆ బ్రతికున్న వాడిని తీసుకొచ్చి తన దగ్గర బండేసుకుని ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆమె దగ్గర బండేసింది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, నిద్రలో పాపం చేయొచ్చు, నిద్రలో ఏదో తప్పు చేయొచ్చు, కానీ ఉదయాన్నే మనం దేవుని వెతకాలి, ప్రార్థన కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన అయినా, వ్యక్తిగతమైన ప్రార్థన అయినా ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకోవడం ఇంపార్టెంట్. మనకు తీరినప్పుడు మనం ప్రార్థన చేసేది, ఆ ప్రార్థన ప్రతిఫలాలు తక్కువ వస్తాయి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క అవకాశాన్ని బట్టి ప్రార్థించే ప్రార్థనకి ఎక్కువ ప్రతిఫలములు ఉంటాయి. అర్థమైందండి? మనకు తీరినప్పుడు మనం మందిరానికి వెళ్తే వచ్చే ఆశీర్వాదాలు వేరు, మనకు కష్టం గుండా మనం మందిరానికి వెళ్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరు. మనకి బాధగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళటానికి కష్టంగా వెళ్ళొచ్చు, కానీ ఆ యొక్క మనకు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, కానీ బాధలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తామో అప్పుడు ఆశీర్వాదం ఎక్కువ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఓవరాల్గా ఏంటంటే, మన జీవితం దేవునితో సంతోషంగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే దేవుని వెతకాలి. ఏం చేయాలా? దేవుని వెతకాలి. అంటే ప్రతి ఉదయకాలము మనం లేవగానే, వేకుజామునే మనం లేచి ప్రతి ఉదయం పడకల మించి లేకడంతోనే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుని వెతకాలి. అంటే ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని వెతికిన అనుభవంలోకి వస్తామో అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. అక్కడ యాకోబు కూడా చేసింది అదే. రాత్రల్లయూ వెతుకుతూ వచ్చాడు, అయ్యా ఎక్కడుండవు, రా నా ప్రభువా, నన్ను కాపాడు, నా అన్న అనేక మంది ఉంది, 400 మంది తీసుకుని నా మీదకి వస్తున్నాడు, యుద్ధం చేయడానికి, నన్ను చంపడానికి వస్తున్నాడేమో, నువ్వు కాపాడాల్సిందేనయ్యా, అయ్యా దేవా ప్రత్యక్షమవు, కాపాడు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఎట్లా చేశాడు? తన ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే వేకుజామునే లేచే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అక్కడ తెల్లవారుజామున ఒక నరుడు తనతో పెనుగులాడుతూ దేవుని చూసిన అనుభవం ఉంది. తెల్లవారుజామున ప్రార్థనా జీవితం ఇంపార్టెంట్. ఈ ప్రార్థనా జీవితంలో దేవుని వెతకాలి. మనం ఏం చేయాలండి? దేవా నువ్వు మా మధ్యలోకి రా, మా దగ్గరికి రా, మా తప్పులను బట్టు, మా పొరపాటును బట్టు, మా అవిధేయతను బట్టు, మా బలహీనతను బట్టు, ప్రార్థనా జీవితం లేకపోవటము, కుటుంబ ప్రార్థన లేకపోవటము, వ్యక్తిగతమైన ప్రార్థన లేకపోవటము, బైబిల్ చదవకపోవటము, నువ్వు మాకు దూరస్తుడిగా ఉండొచ్చు. కాబట్టి ప్రభా ఇప్పుడు నీ సన్నిధిలోకి వస్తున్నాం, నీ పేరు పెట్టబడినటువంటి మందిరం ఎదుటి తిరిగి, నీ పేరు పెట్టబడిన ప్రజలు నీ తట్టు తిరిగి, నీ మందిరం తట్టు తిరిగి తమ పాపాలు ఒప్పుకుని తమ తగ్గించుకునేలా వారి పాపాలు క్షమించే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం నీ వైపు తిరుగుతున్నాం ప్రభా, మా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చు ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. వేకుజామున లేచి మనం చేయాల్సిన మొదటి కోణం ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. వేకుజామున లేచి మనం చేయాల్సినవి ఏంటి? దేవుణ్ణి వెతకాలి. దేవుడు మన మధ్యలోకి రావడానికి వెతకాలి. ఎందుకంటే మనలో ఉన్న పాపను, అపవిత్రతను, అవిధేయతను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. కాబట్టి దేవుడు మన మధ్యలోకి రావటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా వేకుజామున లేచి చేయాల్సిన పని, రెండవదిగా కీర్తనల గ్రంథము 108వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 108వ అధ్యాయము మనం చూసినట్లయితే 1-2 వచనాలు. దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానమును చేసేను, ఆత్మ పాడుచు గానము చేయను. సరమండలమా సితారా మేల్కొనండి, నేను వేకువనే లేచెదను. తిమోతి పాడేవాడు, ఇష్టమైన పాట తిమోతి అంకుల్కి. దేవా నా హృదయము నీ యందు స్థిరమయం,
నీ పాడు స్తుతింతున్ నాయాత్మ గానము చేయున్. చాలు. కాబట్టి తిమోతి అంకుల్ బాగా ఇష్టమైన పాట, చాలా ఇష్టంగా పాడతాడు. స్వరమండలమా సితార్లారా మేల్కొనుడి మీరు కూడా, నేను వేకువనే లేచేదని అంటున్నాడు. అంటే స్వరమండలాలతో చెబుతున్నాడు, సితార్లతో చెబుతున్నాడు. ఏమని? నేను పొద్దున్నే లెగుతున్నా, మీరు కూడా లేకుండా అని చెబుతున్నాడు. అంటే ఎంత ధన్యత! ఒక కీర్తనకారుడు తన జీవితంలో తాను పొందుతున్నటువంటి ధన్యత ఎంత గొప్పదో చూడండి. వేకువనే లెగవటం అన్నది చాలా ధన్యత. ఈరోజు బద్ధకాలు ఎక్కువైపోయినాయి. మానవుడి జీవితంలో ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించే ధన్యతను మానవుడు కోల్పోతున్నాడు. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, వేకువనే లెగవటం, వేకువనే లేచి మనం చేయాల్సింది ఏంటంటే, మొదటిగా దేవుని వెతకాలా. ఎందుకంటే మన పాపాలు తప్పిదములు బట్టి దేవుడు మనకి ఎక్కడ దూరస్తుడయ్యాడో, ఎక్కడ మనం దేవుని దూరం చేసుకున్నామో వాటిని సరి చేసుకోవడానికి ఉదయాన్నే లేచి దేవుని వెతకాలి. రెండోదిగా వేకువజామునే లేచి మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే ప్రియులారా, బైబిల్ చెబుతున్నటువంటి రెండో మాట మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ రాయబడుతున్నమాట కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానం చేశాను. కానీ రెండోదిగా వేకువజామునే లేచి చేయాల్సిన రెండో పని ఏంటంటే దేవుని స్తుతించాలి. ఏం చేయాలా? దేవుని స్తుతించాలి. అంటే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో, ప్రతి విశ్వాస యొక్క జీవితంలో వేకువజామునే లేచి క్రైస్తవుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఒకటి దేవుని వెతకాలి మన తప్పులు సరి చేసుకోవడానికి. రెండోదిగా చూడగా వేకువనే లేచి చేయాల్సిన రెండో పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి అని అంటే పాటల ద్వారా. ఎలా స్తుతించాలండి? పాటల ద్వారా. ఇక్కడ ఏమంటాడు? స్వరమండలమా సితార్లారా మేలుకునడి, నేను వేకువనే లేచేదును. లేచి ఏం చేస్తున్నాడు? మొదటి వచనం, నే పాడుచు స్తుతిగానం చేసేదును. ఏమన్నాడండి? నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. అంటే ఒక వ్యక్తి వేకువజామున లేచి మొదటగా దేవుని వెతకాల. రెండోదిగా ఒక క్రైస్తవులు కూడా మనం బద్ధకం లేకుండా తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొదటగా దేవుని వెతకాల తెల్లవారుజామున లేచి. రెండోదిగా మనం చేసిన రెండో ప్రాముఖ్యత ఏంటంటే పాటలు పాడుచు దేవుని స్తుతించాలి. అంటే కుటుంబ ప్రార్థనలో కుటుంబంగా ఉదయకాలం మీద లేచి, నాకు తెలిసిన కుటుంబం ఉంది హైదరాబాద్లో, నాకు చాలా సన్నిహితులు, చాలా ప్రియమైన వారు కూడా, చాలా సమీపస్తులు నాకు బాగా. వాళ్ళు నన్ను ఆ కుటుంబంలో ఎలా చూస్తారంటే ఒక పెద్ద కుమారులాగా చూస్తారు. ఏ రోజు కూడా ఒక సేవకుడని లేదంటే ఒక బయట వ్యక్తి అని ఇంకో కోణంలో చూడరు. వాళ్ళు చూసే కోణం ఏంటి తెలుసా, నన్ను మా పెద్ద కుమారుడు అన్నట్టు చూస్తారు. చాలామంది చెప్తారు కూడా, ఈయన మా పెద్ద కుమారుడే, ఈయన మా పెద్ద కుమారుడే. అయితే ఆ కుటుంబంలో నేను ఒక మాట వింటూ వచ్చా. అంకుల్ చెబుతూ వచ్చాడు, ఏమని తెలుసా మహిమదాస్, నేను ఉదయకాలమే డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చేది. ఎప్పుడు? నేను 4ంటికే డ్యూటీ, 5ంటికో డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చేది. ఓఎంలో జాబ్ చేసేవాడు. 5ంటికే డ్యూటీకి వెళ్ళాలి. 5ంటికి డ్యూటీకి వెళ్ళాలనుకున్నప్పుడు నేను 3:30కు లేచేవాడిని, అరగంటలో సిద్ధపడేవాడిని. 4 గంటలకల్లా కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. మా పిల్లలు ఎంతోమంది ఉన్నారు, పిల్లలు 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. వాళ్ళని లేపి వాళ్ళతో కుటుంబ ప్రార్థన చేసుకుని ఏం చేసేవాడు తెలుసా? కుటుంబ ప్రార్థన అయిన అనంతరం 5 గంటలకు నడుచుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి వేరే వెహికల్ వెళ్ళాల్సి వచ్చేదాన్ని. అంత తెల్లవారుజామున లేపేవాడు. నేను ఇలా కష్టపడి తెల్లవారుజామున కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, ఆ కుటుంబ ప్రార్థన కొనసాగుతూ, ఆ కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు వాళ్ళ పొజిషన్ చూడగా సిటీలో మంచి పొజిషన్లు ఉంటారు. కుమార్తె సేవకురాలైంది, ఇంకో కుమారుడు సేవా పరిచయంలో వాడబడుతున్నాడు, ఇంకో కుమారుడు ఇంకో దైవజనుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు డ్రైవింగ్లో, ఇంకొక పాప ఒక మంచి అనుభవంలో దేవుడు నిలబెడుతూ వచ్చాడు. అంటే ఆయన చెప్పేటటువంటి సాక్ష్యం ఏంటంటే కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. కుటుంబ ప్రార్థన వేకువనే లేచి, ఎంత పనున్నా వేకువనే లేచి దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుంది ద్వారా దేవుడు మాకెంతో ఆశీర్వాదాలు, మాకెంతో దీవెనలు ఇస్తున్నాడు, మమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు మా కుమార్తె సేవకురాలు ఏంటంటే, ఈరోజు మా కుమారుడు మంచి పరిచయం చేస్తున్నారంటే, ఈరోజు నా కుమారుడు దేవుని దాసుల దగ్గర డ్రైవింగ్ చేస్తున్నాడంటే, ఈరోజు నా కుమార్తెను మంచి పొజిషన్లో ఉంటారంటే, మంచి చదువుకున్నారంటే దానికి కారణం కుటుంబ ప్రార్థన. నేను ఎంతో ఉదయకాల సమయంలో ఎన్ని పనులు ఉంటా, ఉదయకాల సమయంలో గంట ముందర వేసి కుటుంబ ప్రార్థన చేసుకునేవారు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. నేను ఎందుకు వేకునే ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అంటే వేకునే లేకపోవడం చాలా ఇంపార్టెంట్. వేకునే లేచి
దేవుని వెతికిన క్రైస్తవ కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. 2 వేకునే లేచి ఏం చేయాలా? స్తుతిగానం అంటే పాటలు పాడుచు దేవుని స్తుతించే వారి జీవితాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. మీరు యేసన్న గారిని ఎప్పుడైనా చూడండి, ప్రతి పాట ఆయన రాసిన ప్రతి పాట హృదయంలో నుండి ఆయన బయటకు వచ్చింది. ఆయన పాట ప్రతి పాట దేవుల్లో ఆయన సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించి రాస్తూ వచ్చాడు. అంటే ప్రతి పాటలో కూడా దేవుని యొక్క సంతోషం, దేవుడు ఎలాంటి సంతోషం ఇచ్చాడు. ఓ పాట రాశాడంట, అమెరికా కాదు, ఒక ప్రాంతంలో విమానంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు భోజనం అక్కడ ఆ విమానంలో ఉన్నవారు భోజనం తీసుకొచ్చారంట. భోజనం తీసుకొచ్చి ఆయన పెడతా ఉంటే అప్పుడు అక్కడ అనుకున్నాడంట, ఆకాశమునకును భూమి మీద కాదు, ఆకాశం పైన కాదు ప్రభు, మధ్యలో నువ్వు భోజనం సిద్ధపరచు, ఎక్కడైనా నువ్వు ఏమైనా పెట్టగలవు అని చెప్పి సర్వోన్నతుడా అని చెప్పి ఒక పాట రాస్తూ వచ్చాడు. నీవే నాకు ఆశ్రయం. ఆ పాట ఇంకోటి ఏదో పాట రాస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎంతో దేవుళ్ళు అనుభవిస్తూ వచ్చాడు. ఇంకా పాట పాడుతూ నేను అప్పుడప్పుడు బాధల్లో ఉన్నప్పుడు యేసన్న గారి పాటలు వింటా. ఎందుకు తెలుసా? యోధా స్తుతి గోత్రపు సింహమ అని ఎంత మర్మం ఉండి తెలుసా ఆ పాటల్లో. నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని అని ఎందుకు చెప్తారంటే, ఒక్క హెబ్రోన్ సావాసం అనే కాదు, అనేకమైన వాటిలో అనేక కోణాలను బట్టి మనం నేర్చుకోవచ్చు. కానీ దేవుణ్ణి ఉదయకాలమే లేచి ఒక పాటలో నేను చూసాను, నాకు బాగా ఇష్టమైన పాట యేసన్న గారి పాటలు. ఏంటి తెలుసా? నా కృప నీకు చాలు అన్న పాట. నా కృప నీ కృప ఉంటుంది ఒక మాట. ఎంత గొప్పగా ఉండిద్ది అంటే దాంట్లో చివరికి యేసన్న గారు ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని దాన్ని తల ఉంచుకుంటూ దాన్ని తలపోచుకుంటూ దేవుడు తన ఎలాంటి గొప్పగానే చేశాడు, ఎలా కాపాడుతూ వచ్చాడు, ఎలాంటి పరిచర్య దేవుడిస్తూ వచ్చాడని అవన్నీ తలపోసుకుంటూ చివరిలో ఆనాడు దావీదు రాజు ఎలాగైతే దేవుని యొక్క సంతోషాన్ని పట్టలేక నాట్యం చేస్తూ వచ్చాడు, అలాంటి నాట్యమును చేస్తూ వస్తాడు, డాన్స్ చేస్తున్నాడు. అసలు ఆయన డాన్స్ చేయడం కూడా రావట్లా, ఎట్ట పడతాడు, ఇటు పడతాడు, అటు పడితే ఇటు పరిగెడుతూ వస్తున్నాడు. నేను అనుకున్నా ఫస్ట్లో ఏంటి ఎంత పిచ్చా అనుకున్నా. తర్వాత అర్థమైంది, దేవునిలో అంతగా దేవునిలో అనుభవిస్తున్నాడు సంతోషాన్ని. ఈరోజు ఆ సంతోషాలు మన కుటుంబాల్లో లేవు, మనలో లేవు, మన బంధువుల్లో లేవు, మన పిల్లల్లో లేవు. మన పిల్లల్లో కూడా ఎందుకు లేవంటే మెయిన్ కారణం ఇదే. అసలు మన పిల్లలకు కుటుంబ ప్రార్థన మనం నేర్పం, మనం కుటుంబ ప్రార్థన నేర్చుకోం. కుటుంబ ప్రార్థన యొక్క ధన్యత ఏంటో మనకు తెలియదు. అసలు వేకునే లేచే విధానాన్ని మనం మర్చిపోయాం. అసలు ఇప్పుడంటే నాకు కూడా వయసు అయిపోయిందిలేండి, చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసా. ఇప్పుడు వయసు అయిపోయింది నాకు. ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడైతే తెల్లవారుజామున 3:30కి లేచేవాడిని. ఎప్పుడు లేచేవాడిని? తెల్లవారుజామున 3:30కి లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అంత ధన్యత. నేను చదువుకున్న చదువు అంతా కూడా మా అమ్మమ్మ గారి దగ్గర చదువుకుంటూ వచ్చా. మా నాన్నగారు వాళ్ళ ఊర్లో కాదండి, సో మేము పుట్టిన మా సొంత ఊర్లో కాదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకుంటూ వచ్చా. నాకు తెలిసి చాలాసార్లు చూసేవాడిని మా అమ్మమ్మ గారు ఎవాంజలిమ్మ ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్న అనుభవం చూసేవాడిని. నేను ఆ జీవితం నుండి నేను నేర్చుకున్న అనుభవాలు చాలా ఉండే, 1-2 కాదు. 1, నేను ఈరోజు సేవలో నిలబడ్డానంటే మా అమ్మమ్మ యొక్క ప్రార్థన, 2 మా తల్లి చేసిన ప్రార్థన, 3 మా నాయనమ్మ చేసిన ప్రార్థన, నేటికి నా కుటుంబీకులు నా కొరకు చేస్తున్న ప్రార్థనే. ఎందుకంటే వాళ్ళు ఉదయకాలంలో లేచి నా కొరకు కన్నీరు గారుస్తున్న విధానం. ప్రతి విశ్వాసి తన కుటుంబం కొరకు వేకుజామున లేచి చేసే ప్రార్థనలో ఎంతో ఆశీర్వాదం ఉంది. నా కుటుంబంలో ఎంతో మందికి లేని ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటది? సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉండొచ్చు, అనేక మంది జాబులు చేసేవాళ్ళు ఉంటారు, కానీ దేవుని సేవ చేసేవాళ్ళు లేరు. కానీ ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నా పితృలు నా వెనక నా కుటుంబీకులు చేసిన ప్రార్థన, నేను పుట్టకముందు నా కొరకు చేసిన వారు, నేను పుట్టిన తర్వాత నా స్థితిగతులను బట్టి నా కొరకు ప్రార్థన చేసిన వారు, ఉదయాన్నే లేచి నా కొరకు మొరపెట్టిన వారు, అయ్యా వీడు ఏమైపోతాడో, ఎట్లయిపోతాడో, వీడికి రక్షణ తెచ్చే, మారుమోసు తెచ్చే, వీడిని క్రీస్తులో స్థిరపరచు ప్రభుని ఉదయకాలం నాకంటే ముందు లేచి నా కొరకు ప్రార్థించిన అనేక మంది నా కుటుంబీకులు, వారి కుటుంబ ప్రార్థన ఈ రోజు నేను సేవలో ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని అనారోగ్యం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కళ్ళు తిరుగుతున్నా, పడిపోతున్నా, గ్యాస్ ట్రబుల్ వచ్చినా, రకరకాల బలహీనతలు వచ్చినా, క్రీస్తు ఏ రోజు కూడా నేను వాక్యం చెప్పేటప్పుడు కింద పడిపోలా. ఏ రోజున పడ్డానా? లేదు. వాక్యంకి ఎక్క మునుపు కళ్ళు తిరుగుతాయి, వాక్యానికి ఎక్కిన తర్వాత కళ్ళు తిరిగి ఎటో పోతాయి, దేవుని వాక్యం నిలబెట్టేసింది. ఎందుకంటే కుటుంబ ప్రార్థన, నా కొరకు ఎంతో మంది ప్రార్థన చేసేవారు ఉంటారు వేకునే లేచి. ఈరోజు వేకుజామున ప్రార్థన ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరమైందంటే వేకుజామున ప్రార్థన మన తప్పులు సరి చేసుకోవడానికి దేవుని వెతుక్కుంటాడు. 2 వేకుజామునే ప్రార్థన దేనికంటే దేవుని స్తుతించాలి, పాటల ద్వారా దేవుని మహిమపరచాలి. అసలు సాతానుడు ఎందుకు హెచ్చించుకున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, ఓ వేకు చొక్క తేజో నక్షత్రమా, నువ్వెలా ఆకాశం నుండి త్రోసివేయబడితివి, ఆకాశం నుండి ఎలా పడితే అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సాతానుడు అసలు సాతానుడు చేసే పనులు ఏంటి తెలుసా? దేవుని దగ్గర ఉండి అంతకుముందు దేవుని గనపరుస్తూ ఉండేవాడంట, దేవుని మహిమపరుస్తూ ఉండేవాడంట సాతానుడు. అంటే ఎవరో చెప్తే మనం వింటూ వచ్చాం, అందుకే దేవుని మహిమపరిచేవాడంట. ఓ రోజు తను హెచ్చించుకున్నాడు, కింద పడిపోతూ వచ్చాడు. సరే, తర్వాత సంగతి.
అంటే సాతానుడు కూడా దేవుని మహింపరిచిన వాడే. అంటే తెల్లవారుజామున లేచి పాటల ద్వారా వాక్యం ద్వారా దేవుని మహింపరుస్తున్నాం అంటే ఎంత ధన్యత తెలుసా. నేను ఒక్కోసారి ఉదయాన్నే లెగుస్తా, సిస్టర్ లేగలేదు కటాక్షం, ఎందుకంటే రేత్రి పాపం పిల్లలందరినీ సరిదిద్దుకుని పడుకునేసరికి 12-1 అయింది. మేమేం చేస్తాం, మేము త్వరగానే పడుకుంటాం. ఒకసారి త్వరగా లెగిస్తే వేకుజామునేనో ఇంకా ముంగటో లెగిస్తే పాటలు పెట్టుకుంటాం. ఒక్కోసారి ఒంటరిగా ఉంటా కదా, వీళ్ళందరూ ఒక రూమ్లో పడుకుంటారు, నేను ఒక రూమ్లో పడుకుంటా ఒక్కడనే. వాళ్ళందరూ పిల్లలు అంతా సిస్టర్ అంతా ఒక రూమ్లో పడుకుంటారు. ఉదయాన్నే లేచినప్పుడు పాటలు పెట్టుకుంటా. నేను బాగా ఇష్టమైన పాటలు హృదయాన్ని తాకి కొన్ని పాటలు నేను సెట్ చేసి పెట్టుకున్నా. ఆ పాటలు పెట్టుకుని నాలో నేను నవ్వుకుంటూ ఉంటా, సంతోషిస్తూ ఉంటా, మాట్లాడుకుంటూ ఉంటా. నేను చాలా ఆనందం. మా మేనత్తో ఒక ఆమె ఉంది. నేను ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గరే నేను పెరిగింది. మా మేనత్త దగ్గరే నేను పెరిగాను, వాళ్ళే నన్ను పెంచుతూ వచ్చారు. మా మేనత్త ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేసేది తెలుసా, మేము అప్పుడప్పుడు మా తమ్ముళ్ళు నా యొక్క ఇంటికాడ ఉన్నటువంటి పిల్లలందరం కూడా చిన్నప్పుడు చూస్తాం అనుకునేవాళ్ళం. మా మేనత్త ఏం చేసేది అంటే అటు ఇటు తిరుగుతూ ఉండగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది. మేము అనుకుంటూ ఉండేవాడు, ఏంట్రా తనలో తానే మాట్లాడుకుంటుంది, అక్క ఏంద్ర ఎట్ట మాట్లాడుకుంటుంది, తనకు తానే మాట్లాడుకుంటుంది ఏంద్రా అనుకునేవాడు. ఒకసారి అనుకునేవాడు ఏం మాట్లాడుకుంటుందో ఏంటో. కానీ నాకు తర్వాత తెలిసింది, నాకు ఉదయకాలం లేచి దేవుని పాటలు వినేటప్పుడు దేవునితో మాట్లాడుతుంటే ఎంత సంతోషం. అసలు నన్ను నేనే మర్చిపోతే ఒకసారి దేవునితో మాట్లాడుకుంటూ వస్తుంటే, దేవా ఇంత గొప్పవాడువా, ఇప్పుడు కూడా నేను వాక్యం ధ్యానించమనుకు బయట కూర్చొని ఏ వాక్యం ధ్యానించావు ప్రభు అంటే ఎట్లా ప్రభు అనుకుని ఆలోచన చేస్తుంటే దేవుడు ఈ వాక్యం ధ్యానించడానికి ఆలోచన బయలుపరిచాడు. అధ్యాయాలు చదువుకుంటూ వస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను రక్షించేవాడు నేనే, నిన్ను లేవనెత్తేవాడు నేనే, యెహోవాను నేనే, నిన్ను లేవనెత్తేవాడు, నేను కాపాడేవాడు నేను. ఎందుకు చెప్తున్నంటే దేవుడు ఎంత మాట్లాడితే అంత సంతోషం మనలో ఉంటుంది. వేకుజామున మనం లేచి ఏం చేయాలండి, ఒకటి దేవుని వెతకాలి. ఎందుకు వెతకాలా, మన పొరపాట్లు పడకలో కానీ పడకల నుంచి లేగొట్టుకుందాం కానీ మన పొరపాట్లు తప్పిదములు ఏమైనా చేస్తుంటే వాటిని సరి చేసుకోవడానికి. 2 వేకుజామున ఎందుకు లేవాలా, దేవుని స్తుతించాలి. ఎలా, పాటల ద్వారా దేవుని స్తుతించి మహిమపరచడానికి ఉదయకాలం మీద లేగవాలి. 3 ఉదయకాలంలో ఎందుకు లేగవాలా, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. నీ బలమును నీ ప్రభావం చూడవలనని నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. చాలు అన్న. కాబట్టి ఇక 3వ మాట మనం చూస్తున్నాం. ఎన్ని విషయాలు చూద్దాం చెప్పండి, 5 చెప్పమంటారా 7 చెప్పమంటారా? 5 జాలే, టైం అయిపోతుంది. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నాం, వేకునే లేచి మనం చేయాల్సింది ఏంటి, దేవుని వెతకాల. మన పొరపాటు తప్పిదం మొదటి సరి చేసుకోవడానికి. ఎందుకంటే ప్రతి విశ్వాసి ప్రార్థన చేయక మునుపు మొదటి చేయాల్సింది ఏంటంటే తన తప్పులు సరిదిద్దుకోవాలి. అప్పుడే దేవుడు ప్రార్థన వింటాడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి, మన తప్పులు పొరపాట్లు సరిదిద్దుకోవాలి, వాటిని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకున్న తర్వాతే దేవుడు ప్రార్థన వింటాడు. సరి చేసుకున్న తప్పులు పాపాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అందుకే వేకునే లేచి దేవుని వెతికి మన పొరపాటు సరి చేసుకోవాలి. 2 దేవుని స్తుతించాలి, పాటల ద్వారా మహింపరచాలి. 3వదిగా వేకునే లేచి చేయాల్సిన 3వ పని ఏంటంటే, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనంలో ఏం చేయాలా, దేవుణ్ణి చూడటానికి వెతకాలంట. ఏం వెతకాలా, దేవుణ్ణి చూడటానికి. వేకునే లేచి నువ్వు చేయాల్సిన 3వ కోణం ఏంటో తెలుసా, దేవుణ్ణి చూడాలన్నటువంటి ఆశ. ఇక్కడ దావీదు రాజు అంటాడు కదా, నీ బలము నీ ప్రభావం చూడవలని పరిశుద్ధాలను నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నేను నీ ఆశతో కనిపెట్టుచున్నాను. ఎందుకు, చూడవలని. అంటే దేవుణ్ణి చూడాలని వేకునే లేవాలి. ఒక క్రైస్తవుడు వేకుని ఎందుకు లేవాలంటే దేవుణ్ణి చూడటానికి. ఎందుకు లేవాలండి, దేవుణ్ణి చూడటానికి. ఈరోజు మనం దేవుణ్ణి చూడలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా, దేవుణ్ణి మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే వేకునే లేచే అనుభవం మనలో లేదు. నేను తిమోతిల దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంతకాలమే ఉండగాని ఆ కొంతకాలం నేను నేర్చుకుంది ఏంటంటే ఆయన వేకునే లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన ద్వారా మేము పడుకోక మునిపే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మేము పడుకున్న తర్వాత కూడా ప్రార్థన చేసేవాడు. మేము లెగక మునిపే లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన అంకుల్ రూమ్లో ఉండి లైట్ ఎప్పుడు వేసి ఉండేది, వాక్యం చదువుతూ ఉండేవాడు. అంకుల్ పడుకోలేదంటే అరే పడుకున్నారా, మళ్ళీ లేచి వాక్యం చదువుకుంటున్నానని. వేకునే లేచి దేవుని వెతకడం, దేవుని చూడాలన్న కోరిక మానవుడికి అవసరం. ఈరోజు దేవుడు ప్రత్యక్షమైన నీకు కనబడతానంటే దేవుని చూడటానికి ఎంతమంది ఇష్టంగా ఉంటారు, ఎంతమంది సిద్ధంగా ఉంటారు? దేవా నేను సిద్ధంగా ఉన్నా నిన్ను చూడటానికి, దేవా నేను చూడాలని ఎంతో ఆశపడుతున్నాను. ఎంతమందికి ఆశ ఉందో దేవుని చూడాలని, ఎవరికి ఆశ ఉందా? ఎంతో మందికి ఆశ ఉంటుంది. మనం పెట్టుకుని ఇళ్లలో పెట్టుకునే బొమ్మలు కాదండి, యేసు ప్రభు బొమ్మలని, సిలువులని, వాటికి ఫోటోలు పెట్టి వాటికి దండలేసి ఇంకాసేపు అయితే సాంబ్రాన్ కడ్డీలు కూడా వెలిగిస్తూ ఉంటారు.
ఇవి కాదు. అసలైన దేవుని స్వరూపం మనం చూడాలంటే దేవుని వాక్యపు వెలుగులోనే. ఆ మాట రాబడుతూ వచ్చిందిగా, ఆదియందు దేవుడు ఉండెను, దేవుడే వాక్యమైన, వాక్యమే దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్త మొదటి వచ్చిన రాబడుతూ వచ్చింది అదే మాట. ఆ దేవుడు ఎవరన్నది యోహాను సువార్త 1:14 వచనంలో ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించడానికి వచ్చిన వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఆయన్ని చూడాలనే కోరిక మనకు ఉండాలి. ఈరోజు ఎంతమందికి యేసు ప్రభుని చూడాలని ఆశ ఉండేది చెప్పండి? ఆశ ఉండేది లేదు యేసు ప్రభుని చూడాలి. చాలా మంది చూడాలని కోరుకుంటుంది. అబ్బా యేసు ప్రభు ఎట్టుంటాడు, ఆయన నమ్మాం, పాపాలు ఒప్పుకున్నాం, జీవితం మార్చుకుని మంచి మార్గంలోకి వెళ్తున్నాం, యేసు ప్రభుని ఒక్కసారి చూస్తే బాగుండిద్దని మనం అనుకుంటాం. ఒకసారి నాకు ప్రత్యక్షమయ్యా ఆ తెల్ల బట్టలతోనూ ఆ జుట్టు విరబూసుకున్నట్టు, లేదే మరి చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకుల ద్వారాను ఎట్టగొట్టనో ప్రత్యక్షమైన కనబడి ప్రభావం మనం అడుగుతూ వస్తాం. అనేక పర్యాలు దేవుని చూడాలన్న కోరిక మానవుళ్ళు ఉండేది. నిజంగా నువ్వు దేవుని చూడాలన్న ఆశనే, నువ్వు దేవుని చూడాలంటే వేకునే లెగవాల. దేవుడు నీకు ఎలా ప్రత్యక్షమవుతాడు తెలుసా? వాక్యపు వెలుగులో ప్రత్యక్షమవుతాడు. ఇంకెలా నువ్వు చూడగలుగుతావు తెలుసా? ఎలా చూడగలుగుతావు? దేవుని మాట ద్వారా దేవుని చూడగలుగుతావు. ఉదయాన్నే లేచి నువ్వు బైబిల్ చదువు, ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయి, దేవుని దగ్గరకు వస్తే నీతో మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని చూడగలుగుతావు. నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడిన మాట నేను గుర్తుపెట్టుకోగలను. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నిజంగా జరిగేది, ఆదరించబడేది, ప్రోత్సాహకరంగా ఉండేది. ఆ మాటలు, దేవుడు మాట్లాడే మాటల్లోనే దేవుని చూడగలిగేవాడు, చదివే వాక్యంలోనే దేవుని చూడగలిగేవాడు. ఈరోజు మన జీవితాలకు అవసరమైన మూడో కోణం ఏంటంటే, మూడో మాటే కదా, మూడోదిగా వేకునే లేచి మనం చూడాల్సింది ఏంటంటే, మనం వేకునే లేచి చేయాల్సినవి ఏంటంటే దేవుని వెతకాలి ఒకటి, రెండోదిగా దేవుని స్తుతించాలి పాఠం ద్వారా, మూడు దేవుని చూడాలన్న కోరిక మానవుళ్ళు ఉండాలి. దేవుని చూడాలి మానవుడు వేకునే లేచి. ఎప్పుడైతే దేవుని చూడగలుగుతామో అప్పుడు దీవెనలు ఉంటాయి. మోషే చూడండి, మోషే ఏం చేస్తూ వచ్చాడు? రండి అన్న లోపల రండి. మోషే ఏం చేస్తూ వచ్చాడండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ ఎక్కటమో లేకపోతే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు. ఆ యొక్క పరిస్థితులకి మోషే వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? మోషే వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క మేఘం ద్వారా మోషే ఆ ప్రత్యక్ష గుడారం మీద కానీ ఆ ప్రాంతంలో ప్రకాశించినప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మోషే వెలుపడికి వచ్చినప్పుడు మోషే ముఖంలో ఉన్న ముఖ కాంతి బహు గొప్పదిగా కనబడుతూ వస్తుంది. అక్కడున్న పెద్దలు కానీ, అక్కడున్న పరిచయం చేసేవారు కానీ, అక్కడున్న దాసులు కానీ మోషే ముఖాన్ని చూడలేకపోయారంట. దేవుణ్ణి చూచిన వాడిలో ముఖ కాంతి ప్రకాశిస్తూ ఉండిద్ది. దేవుని చూసిన క్రైస్తవుడి యొక్క ముఖంలో దేవుని యొక్క ముఖ కాంతి ప్రకాశిస్తూ ఉండిద్ది. ఆ ప్రకాశమైన వెలుగును చూడగా అయ్యా మేము చూడలేకపోతున్నాం అన్న అనుభవంలోకి ఇశ్రాయేలు ప్రజలు వస్తే మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఎందుకు ముసుగు వేసుకున్నాడు మోషే? మళ్ళాంటి మానవుడే కదా, రక్తమాంసం కలిగిన వాడే కదా. మరి ఎందుకు అంత తేజస్సు వచ్చిందంటే దేవుని చూశాడు, దేవుని కలుసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే వాక్య వెలుగులో ప్రార్థన జీవితంలో వేకునే లేచి దేవుని కలుసుకుంటాడు, ఆ వ్యక్తిలో దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశిస్తూ వస్తుంది. ఆ వ్యక్తిలో దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి జీవితం కూడా ప్రకాశించేది ఉంటుంది, చీకటి జీవితం ఉండదు. ఈరోజు వేకునే లేగం, చీకటి అంతా వెళ్ళిపోయి వెలుతురు వచ్చిన తర్వాత లెగుతాం. అందుకే మనలో వెలుగు, ప్రకాశించాల్సిన వెలుగు వెళ్ళిపోతుంది. ఈ వెలుగు కాదని మనకు కావాల్సింది అసలైన వెలుగు ఉంది, అది లోకంలోకి వచ్చి అనేకులు వెలుగిస్తుందంట. ఆ వెలుగే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని చూడాలన్న కోరిక మనకు ఉండాలి. ఏముండాలండి? ప్రభువును చూడాలన్న కోరిక. ఇదన్నమాట. మూడవదిగా వేకునే లేచి మనం చేయాల్సిన మూడో పని ఏంటి? మొదటిగా వేకునే లేచి మనం ఏం చేయాలా? దేవుణ్ణి వెతకాలి. రెండు, వేకునే లేచి ఏం చేయాలా? పాటల ద్వారా దేవుని స్తుతించాలి, మహింపరచాలి. దేవా రాత్రంతా కాపాడేవు, నిన్న దినం ప్రయాణాలు పరిచయాలు అన్నింటిలో తోడుకుంటావు, ఆరోగ్య విషయాల్లో పనులు తోడుకుంటావు, నీకు వందనాలు ప్రభు అని పాటల ద్వారా భౌతికంగా దేవుని స్తుతించాలి, పనులన్నింటిలో కూడా, జాబుల్లో కూడా. మూడోదిగా వేకునే లేచి ఏం చేయాలా? దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూచిన వాళ్ళు ఏముందండి? ముఖకాంతి ప్రకాశించేది. చూడండి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానా లేదా అన్నది నాలో ఉన్న ముఖ కదలికలను బట్టి చెప్పేయచ్చు. వేకునే లేచి నేను ప్రార్థన చేస్తున్నా లేదా, ఉదయం ప్రార్థన చేసుకుంటున్నానా లేదా, ఉదయకాల సమయంలో ప్రార్థనలో దేవునితో కలిగి ఉంటున్నా లేదా, ఉదయకాల సమయంలో లేకుంటుందని ప్రార్థన జీవితం నేను కలిగి ఉంటున్నాను లేదన్నది మన ముఖంలో ఉన్న ముఖ కాంతి, మన ముఖంలో ముఖ కదలికలే మనకు చెప్పేస్తాయి. ఎందుకంటే మనం నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే,
దేవునితో వేకునే ప్రార్థన జీవితం కలిగి ఉంటే, దేవుని వేకునే ప్రతి ఉదయం దేవుని వాక్య వెలుగులో నువ్వు చూస్తూ ఉంటే నీలో ముఖకాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఏముంటుందండి? ప్రకాశిస్తూ ఉంటుంది. నాలాగా బిక్కమొక్కలాగా చీకిపోయినట్టుగా, లాగేసినట్టుగా, చీకేసిన తాటికాయ అంటారు ఆంధ్రలో, అట్టుండదు. వేకుజామునే లేచి దేవుని వెతికే క్రైస్తవుని యొక్క జీవితము ప్రకాశిస్తూ ఉంటుంది. తన ముఖమే కాదు ప్రకాశించేది, తన కుటుంబం అంతా కూడా ప్రకాశించింది, తన పిల్లలంతా కూడా ప్రకాశించేవారు ఉంటారు. గర్భఫలం లేని వారు గర్భఫలం అనే ఫలాన్ని పొంది ప్రకాశిస్తారు. గర్భఫలం పొందిన వారు తమ పిల్లల ఆరోగ్యాలు అధికమైనటువంటి జీవితం కలిగి మంచి పొజిషన్లకు వచ్చి ప్రకాశించేవారు ఉంటారు. అసలు దేవుణ్ణే మనం చూడకపోతే, అంటే వాక్యపు వెలుగులో దేవుని చూడలేనప్పుడు మనం ఎక్కడ ప్రకాశించగలుగుతాం? ఎక్కడ మన ముఖంలో వెలుగు ఉండిద్ది? కొంతమంది మందిరానికి వస్తారు చూడండి, ఎట్లా ఉండిద్ది అంటే వారం 10 రోజుల క్రితం భోంచేసిన వారిలాగా ఉంటారు, నెల రోజుల క్రితం భోంచేసిన వారిలాగా ఉంటారు. ఆల్రెడీ టిఫిన్ తినే వస్తారు మందిరానికి. ఏం తినేస్తారు? టిఫిన్ చేసే వస్తారు. కానీ ముఖాలు చూడగా ఒక నెల రోజుల క్రితం భోంచేసినటువంటిది. ఎందుకంటే వారి జీవితంలో దేవుణ్ణి చూసే అనుభవం వారికి లేదు, క్రీస్తుని చూసే అనుభవం వారిలో లేదు. ఈరోజు ఎందరికో లేని ధన్యత నీకు నాకు ఇచ్చాడు. ఈ యొక్క కుటుంబ ప్రార్థన ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సోదరుడా, సీనన్న కానీ శోభక్క కానీ వారి గృహంలో జరుగుతున్న కూడికను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వేకుజామునే లెగవాలి. మనం లెగవాలంటే మొదట ఎవరు లెగవాలా? మనం వేకుజామునే లెగవాలి. మనం లెగవాలంటే ఎవరు లెగవాలి? చెప్పు సీనన్న, ఎవరు లెగవాలా? మొదట ఈ కుటుంబం వేకునే లెగవాలి. సీనన్న లెగవాలా, శోభక్క లెగవాలా, మోజెస్ లెగవాలా, ఇంకా అక్సా కూడా లెగవాలి. ఈ నలుగురు లేచి ఏం చేయాలా? వేకునే దేవుణ్ణి వెతకాలి మొదటిగా. 2, దేవుణ్ణి స్తుతించి దేవుని మహింపరచాలి పాటల ద్వారా. 3, వేకునే ఏం చేయాలా? దేవుణ్ణి చూడాలి. అప్పుడే ఈ కుటుంబంలో ప్రకాశమైన వెలుగు ప్రకాశిస్తూ ఉంచింది. అది లోకంలోకి వచ్చిందంట, కానీ దాన్ని చూడలేకపోతున్నారు ఎంతమంది. ఈరోజు కుటుంబ ప్రార్థన ద్వారా, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం ద్వారా వేకునే లేచి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి ఆ వెలుగును మనం చూడలేకపోతున్నాం. ఎప్పుడన్నా వెలుగును చూసావా సీనన్నా? ఎప్పుడు చూడలేదా? అంటే ఎప్పుడు వేకునే లేచి ప్రార్థన చేయలేదు అక్క సీనన్న? సహజంగా ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న పెళ్ళి? 20 కన్ఫామ్ కదా? 20 సంవత్సరాలకి మరి ఏమంటారు, కృతజ్ఞత గుడి పెడదామా? పెడదాం. దేవుని కొందనాలు. శోభక్క ఎప్పుడు అక్క ఇప్పుడు పెడదాం కూడి కన్నా కానీ ఓకే అనేది, దాంట్లో డౌటే లేదు. కానీ 20 సంవత్సరాలు కలిగిన కృతజ్ఞత కూడి పెట్టాలంటే మీరు ఒక పని చేసి ఉండాలి. ఏంటా పని అంటే, 20 సంవత్సరాల్లో తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో ఎంతసేపు గడిపారు కుటుంబంగా? ఎన్ని రోజులు కుటుంబంగా గడిపారు? ఎన్ని దినాలు కుటుంబంగా గడిపారు? చెప్పు కాక, ఇప్పుడు చెప్పు సినన్నా. ఒక్కరోజు కూడా లేదా? అయ్యో, దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత దుఃఖపడతాడు, దేవుడు ఎంత వేదనతో ఉంటాడు. 20 సంవత్సరాల కుటుంబ జీవితంలో ఒక్కరోజు కూడా వేకుజామున లేచి మనం ప్రార్థించలేదంటే దేవునికి ఎంత బాధ, ఎంత దుఃఖంతో దేవుడు ఉంటాడు. 20 సంవత్సరాల సమయం ఇచ్చాడు మనం వేకుజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామేమని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు ఇచ్చాడు సీనన్న? 20 సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. ఎందుకు 20 సంవత్సరాలు ఇచ్చాడు? వేకుజామున లేచి నువ్వు ప్రార్థన చేస్తావేమో, దేవుని చూస్తావేమో, దేవుని వెతుకుతావేమో, దేవుని మహిమపరుస్తావేమో అని చెప్పని 20 సంవత్సరాలు నీకు కుటుంబంగా వేకుజామున లేచే ధన్యత దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నాకు తెలిసి 20 సంవత్సరాలు 7 గంటలకే లెగుతారు అక్క. 1 గంట అటు ఇటైనా లెగుతారు. చూడండి, ఇన్ని సంవత్సరాలు మనం ఎంత వ్యర్థం చేసుకున్నాం తెలుసా? వేకుజామున లేచి దేవుని వెతకలేకపోవడం ఎంత దరిద్రం, వేకుజామున లేచి దేవుని స్తుతించడం మహింపరచలేకపోవడం ఎంత దరిద్రం, వేకుజామున లేచి దేవుని చూడకపోవడం ఇంకెంత దరిద్రం. మోషే దేవుని చూశాడు, ముఖకాంతి ప్రకాశిస్తూ వస్తుంది. ఈరోజు మన కుటుంబాల్లో, మన ఇంట్లో దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశిస్తం లేదు. పేరుకు ఒక పేపర్ మీద దేవుని వాక్యం రాపించి పెట్టుకుంటారు బోర్డుల మీద. ఈ ఇంటికి క్రీస్తే అధిపతి, ఈ ఇంటికి క్రీస్తే అధిపతి. ఆ అధిపతి నీలో, నీ ఇంట్లో, నా కుటుంబంలో, నీ కుటుంబంలో ఉంటే ఆ ప్రకాశమైన వెలుగు బయటకు వచ్చింది. ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబంలో ఆ వెలుగు లేదంటే కారణం ఏంటి? ఆ ప్రకాశించే వెలుగు, ఆ మహిమకరమైన వెలుగు మన పిల్లలు ఎందుకు వెలగలేకపోతున్నారు? ఎందుకు ప్రకాశించలేకపోతున్నారు? కుటుంబాలు ఎందుకు ప్రకాశించలేకపోతున్నారు? మనం ఎందుకు భౌతికంగానే ఆత్మీయంగా ఎందుకు ప్రకాశించలేకపోతున్నాం అంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాం. వేకుజామున లేచి దేవుడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు.
ఇంకో చోట రాయబడుతూ వచ్చింది, పెందల కాడనే నా సేవకులు లేపి నేను పంపితినే అన్నాడు. ఉదయకాలమే దేవుడు తన సేవకులు లేపి మన యుద్ధకు పంపిస్తూ వస్తున్నాడంట తన కార్యాల కొరకు. కానీ మనం లెగలేని స్థితి, లేపబడలేని దౌర్భాగ్య స్థితి, ఈ బలహీనత, ఈ అనారోగ్యం, వేకుజామున లెగలేని బలహీనతకి మూల పురుషుడు ఎవరంటే సాతానుడే. తెల్లారిందానికి ఏం చేస్తాం? హిందువులు చూడండి, ఉదయకాలమే లేగుస్తారు. చక్కగా లేడీస్ ఏం చేస్తారు? లేచి చక్కగా ఇంటి ముందు చీపిరితో అంతా ఊడ్చుకుని ముగ్గేసుకుని రకరకాలు చేసుకుంటూ వస్తారు. తర్వాత పిల్లల కొరకు వంట చేస్తారు, టిఫిన్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఏమంటే భోజనం కట్టేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వంట చేస్తూనే పిల్లలు లేపి వాళ్ళు సరిచేసి వాళ్ళ స్థానాలు పంపించి స్నానాలు చేపించి అన్నీ సిద్ధపరుస్తూ వస్తారు. ఎందుకు? ఒక రక్షణ లేని వాడికి అంత బాధ్యత వహిస్తూ ఉంటే, రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం, ఇదిగో ప్రభు రాబోతున్నాడని వాక్యాలనే లేఖన భాగాలు ఘోషిస్తున్నాయి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ప్రభు అన్నాడు. ఏనాడు ప్రభు వస్తున్నాడు తెలియదు, కనురెప్పు మాటలో ప్రభు రాబోతున్నాడు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చిన బైబిల్ రాబడుతూ వచ్చింది. ఏ గడిలో ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మత్తయి సువార్త 24:44 రాబడుతూ వచ్చింది. అంటే ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలియదు. అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నప్పుడు మనం ఎంత వేకుజామున లేచి దేవుని సన్నిధిలో గడపాల్సిన ఎంత బాధ్యత మనకు ఉంది. ఈరోజు ఆ బాధ్యతను మర్చిపోతున్నాం. ఈరోజు ఆ బాధ్యత మనకు లేదు. వేకుజామున లేచే బాధ్యత మనకు లేదు కాబట్టి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోలేకపోతున్నాం. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దానండి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, 63వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృశ్యకొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుతున్నది. చాలన్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మరొక మాట. ఎన్నో మాట అండి ఇది? 4వదిగా వేకువనే లేచి మనం ఏం చేయాలి? మొదటగా వేకువనే లేచి ఏం చేయాలా? దేవుని వెతకాలి, మన తప్పులు సరి చేసుకోవాలి. 2 దేవుని స్తుతించాలి, పాటల ద్వారా మహింపరచాలి. 3 వేకువనే లేచి ఏం చేయాలా? దేవుని చూడాలి. 4 వేకువనే లేచి ఏం చేయాలంటే ఇక్కడ రాయబడుతున్న 4వ మాటను చూస్తున్నాం. వేకువనే లేచి ఏం చేయాలా? ఆయనను వెంబడించడానికి వేకువనే లేకవాలా. వేకువనే లేచి ఏం చేయాలా? ఆయన వెంబడించాలి. అంటే తెల్లవారుజామునే మనం లేచి దేవుని వెంబడించాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. దేవుని యొక్క మార్గంలో మనం ఉండాలి. ఎందుకంటే మన మార్గాలు ఆయన మార్గాలు వంటివి కావు. మన త్రోవలు ఆయన త్రోవలు వంటివి కావు. ఆయన త్రోవలు వేరు, ఆయన మార్గాలు వేరు. మన త్రోవలు మన మార్గాలు వేరు. కానీ మనం వేరైన మన మార్గాన్ని మనం కాదనుకుని దేవుని యొక్క మార్గంలో దేవుని వెంబడించడం కొరకు వేకునే లేకవాలి. ఒక క్రైస్తవుడు వేకుని ఎందుకు లేకవాలా? ఒక దేవుని బిడ్డ, ఒక రక్షణ పొందినవాడు, మారుమనసు పొందినవాడు, దేవుని బిడ్డగా సాక్షిగా ఉన్నటువంటి క్రైస్తవుడు వేకునే ఎందుకు లేకవాలంటే దేవుణ్ణి వెంబడించడానికి. ఎందుకు లేకవాలండి? దేవుణ్ణి వెంబడించడానికి, దేవునితో పాటు పోవడానికి. నన్ను వెంబడించేవాడు ఎలా వేకునే లేచి దేవుని వెంబడించాలా? బైబిల్ అంటుంది, నన్ను వెంబడింపగోరిన వాడు తనను తాను తగ్గించుకుని, తనను తాను ఉపేక్షించుకుని, తన సిలువనెత్తుకుని ఏం చేయాలా? నన్ను వెంబడించాలంట. అంటే వెంబడించే వ్యక్తి ఎలా వెళ్ళాలి? సిలువనెత్తుకుని వెంబడించాలి ప్రభుని. తన సిలువనెత్తుకోవాలా. తన సిలువ అంటే ఏంటి? సిలువ అంటే అర్థం ఏంటి? సిలువకి మెయిన్ మూల యొక్క పునాది, మూల కారణం ఏంటంటే శ్రమలు, బాధలు, అవమానాలు, మానవుడికి రక్షణ, మానవుడి పాప క్షమాపణ, మానవుడికి పునరుద్ధానపు జీవితము, మానవుడు దేవుని రాజ్యంలో ఉండటం, మానవుడు దేవుని సన్నిధిలో నివసించడమే సిలువ యొక్క మెయిన్ థీమ్, మెయిన్ మూల కారణం ఏంటంటే సిలువ. మానవుడిని దేవుని రాజ్యంలో ఉంచాలి. పాపంలో, లోకంలో, అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారమని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో అంటున్నాడు. అంటే పాపం చేత, అపరాధం చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్న మూల పురుషుడే, ఆ పాపం కలిగినటువంటి మానవుణ్ణి దేవుని రాజ్యంలో ఉంచడం కొరకే ఈ సిలువ. మన ఇంట్లో సిలువలు పెట్టుకోవడం కాదు, సిలువలు బొమ్మలు కానీ, ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ మన ఇంట్లో పెట్టుకోవడం కాదు, సిలువ అనే విగ్రహం మన ఇంట్లో పెట్టుకోవడం కాదు. అవి కాదు మెయిన్ మన జీవితంలో సిలువ కార్యం ఉండాలి. ఈ సిలువ కార్యమే మనల్ని దేవుని రాజ్యం ఉంచుతుంది. ఈ సిలువ కార్యం ద్వారానే దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ఈ సిలువ కార్యం ద్వారానే, అంటే ఈ సిలువ కార్యం మన జీవితంలో, మన హృదయంలో జరిగితే, ఆ జరిగిన సిలువ కార్యాన్ని మన మరణ పర్యంతం కూడా ఎప్పుడైతే మనం కాపాడుకుంటూ వెళ్తామో,
ఎప్పుడైతే దాన్ని కాపాడుకుంటూ వెళ్తామో ఆ సిలువ యొక్క అనుభవం మన జీవితంలో దినదినము అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను దినదినము నా శరీరం నేను నలగొట్టుకున్నాను అన్నాడు. దినదినం నేను చనిపోతున్నానన్న అనుభవంలోకి వచ్చేస్తున్నాడు. అంటే ప్రతిరోజు సిలువ యొక్క అనుభవంలోకి మనం రావాలి. వేకునే లేచి ఎవరైతే ప్రతిరోజు సిలువ యొక్క అనుభవంలోకి వస్తారో వాళ్ళు దేవుని వెంబడిస్తున్నట్టు. సిలువ అంటే అనేకమైన శ్రమలు, అనేక రకమైన బాధలు, అనేక రకమైన ఇబ్బందులు, అనేక రకమైన అవమానాలు, వీటన్నిటిని భరించుకుంటూ వెళ్ళేదే సిలువ. యేసు ప్రభువారి ముఖం మీద 600 మంది ఉమ్ము వేశారంట. ఎన్ని వందల మంది? కానీ బైబిల్లో ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు అని రాయబడుతూ వచ్చింది. ఎంతమంది ఉమ్ము వేశారంటే 600 మంది ఉమ్ము వేశారంట. 600 మంది ఒక్కసారిగా ఆయన ముఖం మీద ఉమ్ము వస్తుంటే ఒకరికి ఏ రోగాలు ఉండేదో తెలియదు, ఏ వ్యాధులతో ఉన్నాడో తెలియదు. అట్లాంటి వాడు కూడా యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము వేశారు. 600 మంది సహించాడు ప్రభు, ఓర్చుకున్నాడు ప్రభు. ఈరోజు మనం క్రైస్తవ జీవితంలో ఒక శ్రమ వస్తే తట్టుకోలేం. ప్రభా నాకు ఎందుకు ఈ శ్రమలు తీసుకొస్తున్నావు, ఎందుకు ఈ బాధలు తీసుకొస్తున్నావు, ఎందుకు ఈ కష్టాలు తీసుకొస్తున్నావు, ఎందుకు ఈ ఇబ్బందులు తీసుకొస్తున్నావు, ఎందుకు ఈ వేదనలు తీసుకొస్తున్నావు అని మనం దేవుణ్ణి అడుగుతాం. కానీ యేసు ప్రభు వారు ఎన్ని అవమానాలు పొందాడు. 600 మంది ముఖం మీద ఏం చేశారు? ఉమ్మూసారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలు ఎలాంటివి తెలుసా? నేను ఒకనొక సందర్భంలో ఒక విధానం నేను తెలుసుకుంటూ వచ్చా. ఒక కొరడాకి 39-40 చీలుకలు ఉంటాయంట. అంటే నాకు వేరే వాళ్ళు చెబుతూ వచ్చారు, అది నిజమెంతో వాస్తవం ఎంతో కానీ ఒక కొరడాకి 39-40 చీలుకలు ఉంటాయంట. ఆ చీలుకల చివరిలో అంటే మన చెయ్యి ఉంది కదా, మన చెయ్యి ఒక కొరడ, చేయకుండా 7 ఎన్ని ఉన్నాయి? 5. వాటిని చీలుకలు. ఈ 5 చీలుకలు ఉన్నాయి, కానీ కొరడాకి 39 దాకా ఉంటాయంట. ఆ చీలుకల చివరిలో ఇనుముతో చేయబడిన చిన్న ముక్కలు దానికి కట్టి ఉండేయంట. ఆ కట్టబడినటువంటి ముక్కలతో అంటే ఒక కొరడాకి దరిదాపు చీలుకలు ఉండే, ఆ చీలుకలు కలిగిన కొరడ యేసు ప్రభు వారి దేహం మీద కొడితే ఆ కొరడ ఇసరంగానే ఆయన దేహం మీద కొట్టంగానే దేహానికి అతుక్కుపోయిందంట. ఎందుకు అతుక్కుపోయింది? అప్పటికరకు ఆ దేహం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసివేశారు. వస్త్రాన్ని తీసివేసి దేహాన్ని కొడుతుంటే ఆ దేహం మీదకి వెళ్ళి ఈ యొక్క కొరడ ఇసరంగానే దేహం మీద అతుక్కుపోయిందంట. అతుక్కుపోగానే మరలా ఆ కొరడనిట లాగంగానే ఒక్కొక్కసారి ఈ కొరడ కొట్టినప్పుడు ఆ కొరడేలు ఆయన దేహానికి మాంసానికి అతుక్కున్నప్పుడు ఆ చీలుకలు లాగటంతోనే 39 మాంసం ముక్కలు బయటకు వచ్చినాయండి. ఒక్కొక్కసారి ఒకటి తక్కువ 40 సార్లు కొట్టారు. ఒకటి తక్కువ 40 × 40 39 వేసుకోండి. 39 × 39 ఎంత చెప్పయ్యా? లెక్కల మాస్టర్ ఉండారు, ఇంగ్లీష్ మాస్టర్ ఉండారు, ఇద్దరు చెప్పాలి. 39 × 39 ఎంత అన్నా? కొట్టేసాడు శ్యామన్న, క్యాల్కులేటర్ లో కొట్టేశాడు అన్నా. కుడి 1600 అంటే ఆయన దేహంలో ఉండే 1600 మాంసం ముద్దలు బయటకు వచ్చినంటే ఇంకా ఆయన దేహం ఏముంది? అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆయన దేహం నాగల సాను వలె మన కొరకు దున్నబడింది. ఎందుకు దున్నబడుతుంది? ఎందుకు ఆయన దేహం విరగొట్టబడి నలుగొట్టబడుతుంది అంటే యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవకి వెళ్ళిపోతున్నట్ట. ఎవడు ఇష్టం వచ్చిన చేత వాడు జీవిస్తున్నాడు. అందుకే మన అందరి దోషములు ఆయన మీద మోపబడిను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేహంలో నుండి ఒక్కొక్క మాంసం ముద్ద బయటకు వస్తుంటే అసలు మన దేహంలో ఒక బ్లేడ్ జస్ట్ బ్లేడ్ తెగితేనే మనం తట్టుకోగలుగుతామా? ఒక బ్లేడ్ కోస్తేనే, బ్లేడ్ తెగితేనే మనం తట్టుకోలేనప్పుడు ఆయన దేహం నుండి 39 అంటే దాదాపు 1500-1600 మాంసం ముక్కలు బయటకు వచ్చినంటే ఇంకా ఆయన ఎలా తట్టుకోగలుగుతూ వచ్చాడు? ఈ బాధ ఎందుకు పడ్డాడు? ఈ శ్రమను ఎందుకు పడ్డాడు? ఈ అవమానాలు ఎందుకు పడ్డాడు? ఆ పరలోకం ఎందుకు విడిచిపెట్టాడు? ఈ భూమి మీద కొనుక్కొచ్చాడు. ఆ యొక్క ఎక్కడ ఆయన కనీసం ఆయన తల్లి ఆయనకి జన్మనివ్వడానికి కూడా ఎవరు కూడా ఇంట్లో కూడా ఆహ్వానం ఇవ్వలేదు. ఇంత దరిద్రాన్ని ఆయన ఎందుకు భరిస్తూ వచ్చాడు? ఇంత అవమానాలు ఎందుకు భరిస్తూ వచ్చాడు? అనేకులు స్వస్థతనిస్తుంటే ఈయన దెయ్యం పట్టిన వాడు అన్నాడు. ఒకడొచ్చాడేమో పాపులతో కూడా కూర్చుంటాడు, పాపం పోడు అన్నాడు. ఎవడు ఇష్టం వచ్చిన మాటలు ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆయన చూడగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన ఎలాంటి వాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఇంకా సమాధానకర్తయగు అధిపతి అనే పేరు. ఇన్ని పేర్లు కలిగిన ప్రభు, ఇంత ధన్యత కలిగిన ప్రభు, కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడిను. ఇంత పరిశుద్ధుడైన ప్రభువుని ఒకడేమో పాపి అంటాడు, ఒకడేం దెయ్యం పట్టింది అంటాడు, ఒకడేం భూతాలు పట్టినాయి అంటున్నాడు, ఒకడేం ఇష్టానుసారంగా తిట్టేవాడు ఉన్నాడు, ఒకడైతే ఇంకా దారుణం
కొంతమంది అయితే అసలు మా ఊర్లోకి మీరు రావద్దు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారు. ఈయన గురించి తెలుసుకోవాలంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఈయన గురించి స్పష్టంగా ఉండేది. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట. ఇటు ప్రధాన యాజకుడు మన సరిపోయిన వాడు, అంత గొప్ప ప్రభు ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకుని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతుంటే అన్నిటిని సహించుకున్నాడు ఆయన. అన్నిటిని సహించుకున్నాడు. ఎందుకోసం తెలుసా? సిలువ కార్యం జరిగించడానికి. ఆ సిలువ ద్వారా నీకు నాకు రక్షణ ఇవ్వటానికి. ఆ సిలువ ద్వారానే మన జీవితాలకు మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం ఇచ్చి, ఆ సిలువ ద్వారానే నిత్యత్వంలో నిత్యజీవం, ఆ సిలువ ద్వారానే మన కొరకే సిద్ధపరిచిన స్థలము, ఆ సిలువ ద్వారానే దేవుని రాజ్యంలో దేవుని యొక్క కుమారునితో పాటు, అంటే యేసు ప్రభుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోండటానికి మనం ఆయన సింహాసనం మీద కూర్చోడానికి ఆయన మన కొరకే సిలువను భరించాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే వేకుజామునే లేచి ఏం చేయాలా? నాలుగోదిగా వేకుజామునే లేచి నాలుగోదిగా ఏం చేయాలా? ఆయన్ని వెంబడించాలి. ఎలా వెంబడించాలా? నన్ను వెంబడింపకూడిన వాడు తనను తాను ఉపేక్షించుకుని, తను తాను తగ్గించుకుని, తన సిలువనెత్తుకుని, ఇంకోసారి అంటాడు నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్న కూడా ఇంకోసారి మాట్లాడతాడు. అటు ప్రతి క్రైస్తవుడు ఉదయాన్నే వేకుజామునే లేచి ఏం చేయాలా? తన సిలువనెత్తుకుని ప్రభువుని వెంబడించాలి. సిలువ అంటే శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు. మరి విశేషంగా చెప్పాలంటే నేటి దినాలు భయంకరమైన దినాలు. ఈ అపాయకరమైన భయంకరమైన దినాలు ప్రభు ముందలే చెప్పాడు. నా రాకడికి యుగ సమాప్తి సూచనలు ఇలా ఉంటాయి అని చెప్పాడు. సూచనలు నెరవేర్చబడుతున్నాయి. ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మన సిలువనెత్తుకుని మనం భరించాలి. నాలాంటి ఒక తెలివి తక్కువ జీవితం కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంటే ఒక యవనస్తుడు. అందరూ కలిపి చాలామంది ఏం చేస్తున్నారంటే భుజం మీద సిలువ వేసుకుని మోసుకుంటూ వెళ్తున్నారంట. కొంతమంది కింద పడేసేవాళ్ళు కింద పడేస్తున్నారు, కొంతమంది వద్దనుకుంటున్నారు ఆ సిలువని. ఫస్ట్ అయితే ఎత్తుకుంటున్నారు, కొంత దూరం వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకడేమో నాకు ఈ సిలువ వద్దని పడేస్తున్నాడు, ఒకడేమో నేను దీన్ని భరించలేనని కింద పడేస్తున్నాడు, ఒకడేమో నా వల్ల కావట్లేదు అంటున్నాడు. ఇంకోడు ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరాళ్ళంటే తన బాధను తను భరిస్తూ ఎట్లా కొట్ట బరువో భారమో మోసుకుంటూ వెళ్తున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంటే ఇప్పటికి 4 విషయాలు చెప్పా. ఇప్పుడు 5వ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే సిలువను మోసుకెళ్తున్నాడు. సిలువతో పాటు ఎమ్మటే రంపాన్ని కూడా పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? రంపం కూడా పెట్టుకున్నాడు. ఈ రంపం దేని పెట్టుకున్నాడంటే చెప్పమంటారా? సిలువ ఎత్తుకెళ్తుంటే బరువు ఎక్కువ అవుతుందంట సిలువ. అందుకని ఏం చేస్తున్నాడు? కొంత దూరం వెళ్ళంగానే దాన్ని పక్కన పెట్టుకుని కొంత కోసుకుంటున్నాడు. వెనకాల ఒక అడుగు, పెద్ద సిలువ కదా, ఒక అడుగు కోసుకుంటున్నాడు. కొద్దిగా ఎత్తుకున్నాడు, అబ్బా బరువు తగ్గిందిరా అనుకుంటున్నాడు. కొంత దూరం తీసుకెళ్ళాడు. మరి కొంత దూరం వెళ్ళంగానే అక్కడ కొద్దిగా బరువు తగ్గింది కదా అని మరలా కొంత కోసుకున్నాడు. అట్లా కొంత కోసుకుంటూ వెళ్ళాడు. చివరికి కొంత మేరకు వెళ్ళంగానే ఓ ప్రాంతం వచ్చింది. ఒక నది దాటాలి. ఆ నది దాటాల్సిన సమయంలో ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే తమ సిలువలు మోసుకుంటూ వెళ్ళిన సిలువలు అక్కడ పడేస్తున్నారు. ఆ నదికి అవతల ఒడ్డు నుండి అవతల ఒడ్డు వరకు ఆ సిలువ సరిపోతుంది. ఆ సిలువ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ యవనస్తుడు కూడా ఏం చేశాడంటే ఆ నది దగ్గరకు రాగానే తన సిలువను తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ నది మీద ఎట్టేసాడు. నది కాదు, చిన్న కాలువ మీద వేసాడు. ఓ నదే కాలువ అనుకోండి. కాలువ మీద వేయగానే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు దాకా పట్టనట్టుగా ఉంది. ఇప్పుడు ఈ అయ్యగారు ఏం చేశాడు? గబకనే నడుచుకుంటూ వెళ్ళిపోతాం, అందరూ వెళ్తున్నారు కదా అని తన సిలువను కోసుకుంటూ వచ్చాడు కదా. ఆ సిలువ అక్కడ ఏం కాదు, జాలినట్టుగా ఉంది. ఆ సిలువ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళంగానే ఆ సిలువ ఏం చేసింది? అటు ఆ గట్టుగా బట్టల ఇటు ఈ గట్టుకు పట్టుకోకుండా మధ్యలో సరైన విధానంలో సరి పట్టి పట్టినట్టుగా ఉంది. కాబట్టి ఈయన వెళ్ళంగానే ఆ సిలువ బరువు ఎక్కుపోయి కింద గుంగిపోయింది. కింద గుంగిపోగానే ఈయన ఎక్కడ పడ్డాడు? మధ్యలో కోసుకుంటూ వచ్చాడు కదా సిలువని, బరువు ఎక్కువైందని. కోసుకుంటూ వచ్చిన వ్యక్తి కొంత దూరం రాగానే సిలువ వేసుకున్న తర్వాత సిలువ మీద నడుచుకుంటూ వెళ్తుంటే సిలువ కుంగిపోయింది, జారిపోయి పడిపోయింది. ఎదురు కాల్లో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కేకలు పెడుతున్నాడు, అయ్యో నన్ను కాపాడండి, 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 కాపాడండి. కాపాడే ప్రభు నేను కాదనుకున్నప్పుడు కాపాడేవాడు ఎవడు? కేకలు వేస్తున్నాడు, కాపాడండి అని. ప్రియులారా, మనం వెంబడించేది ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంది. దేవుని వెంబడించే విషయంలో కొంత తగ్గించుకుంటూ వెంబడిస్తాం. వేకువనే లేచి దేవుని వెంబడించాలా. ఆ వ్యక్తి సంపూర్ణంగా పరిపూర్ణంగా వేకువనే లేచి దేవుని ఏం చేయాలా?
వెంబడించాలి. అప్పుడే క్రైస్తవ జీవితం మేలుకరంగా ఉంటుంది. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం ముగిచ్చేస్తాను. 2వ వచనం ప్రార్థన చేసుకుందాం కాబట్టి టైం అయిపోయింది. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవాలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరం కృషించుచున్నది. చాలన్నా. కాబట్టి 5వ మాటను మనం చూసినట్లయితే వేకున లేచి మనం చేయాల్సిన మాట దేవుని సహాయం అడగాలి. ఏం అడగాలండి? దేవుని సహాయం. నీ బలమును నీ ప్రభావం చూడవాలని నీ పరిశుద్ధాల మీద నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను. నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణం నీరు కొరకు తృష్ణంగా ఉంచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. అంటే అర్థం ఏంటి? సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు భక్తుడు. రాజైన దావీదు దేవుని సహాయం కొరకు వేకువజామునే లెగుస్తున్నాడు. ఈరోజు నా కుటుంబాలకి దేవుడు సహాయం చేయాలంటే, నీవైనా నేనైనా మన కుటుంబాలకి దేవుడు సహాయం చేయాలంటే ఏం చేయాలా? వేకువజామునే లెగవాలి. ఎప్పుడు లెగవాలండి? వేకువజామున. ఎప్పుడైతే వేకువజామునే మనం లెగుస్తామో అప్పుడు నా కుటుంబాలకి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదాన్ని ఇస్తాడు. వేకువజామునే లెగవాలి. ఎంత ఉదయకాలం లేచి ఎంత ప్రార్థన చేస్తామో అంత ఆశీర్వాదాలు మనకి మన పిల్లలకు ఉంటాయి. దేవునికి సహాయం చేయాలి. పిల్లల ఆరోగ్యాల, బిజినెస్లా, లేదంటే నీకేదైనా అవసరతలా, ఇంకేదైనా అవసరతల విషయాల్లో దేవుని సహాయం నీకు అవసరమా? అయితే దేవునికి సహాయం చేయాలంటే నీవైనా నేనైనా ఏం చేయాలా? వేకువజామునే లెగవాలి. ఇప్పుడు వేకువజామునే లేచి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వేకువజామునే లేచి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలా? వేకువజామునే లేచి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. అదే రీతిలో కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవాలి. అది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. వేకువజామునే ప్రార్థనకు చాలా విలువ ఉంది. నువ్వు ఎప్పుడైతే వేకువజామునే లెగుస్తావో, అంటే ఉదయకాలమే లెగుస్తావో, అప్పుడు నువ్వేం చేయాలా? దేవుని వెతకాలి. 2 వేకువజామున లేచి ఏం చేయాలా? దేవుని స్తుతించాలి పాటదారు. 3 వేకువజామున లేచి ఏం చేయాలా? దేవుణ్ణి చూడాలి వాక్య పెరుగులు. 4 వేకువజామున లేచి ఏం చేయాలా? దేవుని వెంబడించాలి. 5 వేకువజామున లేచి ఏం చేయాలా? దేవుని సహాయం నువ్వు కోరుకోవాలి. దేవునికి సహాయం చేయాలంటే నువ్వు వేకువజామున లేవు. ఈరోజు ఈ కుడికి వచ్చిన మన జీవితాల్లో సహోదరుడు సహోదరి, దేవునికి సహాయం చేయాలంటే ఉదయకాలమే నువ్వు లెగవాలి. నీకు ఆరోగ్య విషయంలో సహాయం చేయాలా? అసలు బలహీనమైపోతుంది ఆరోగ్యం. నిలబడలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, పనులు చేసుకోలేకపోతున్నావు, ఏ పని చేసుకోలేకపోతున్నావు, బలహీనులు అయిపోతున్నావు. దేవునికి సహాయం చేయాలి ఆరోగ్య విషయంలో. వేకువజామునలే. భౌతికంగా నీకు ఏదైనా అక్కర్లు ఉండయా? ధనపూర్వకంగా ఇంకేదైనా అక్కర్లు ఉండయా? దేవునికి సహాయం చేయాలంటే వేకువజామునలే. ఇంకా కుటుంబంగా నీకు ఆరోగ్య విషయాలు, నీ పిల్లల భవిష్యత్తు విషయాలు దేవుడు సహాయం చేయాలా? ఉదయకాలంలో లే. వేకువజామునే లేచే ప్రార్థన, వేకువజామున లేచి చేసే ప్రార్థన ఎంతో విలువైనది. ఎంతో విలువైనది. ఎంత విలువైనది అంటే ఒక నరమాత్రుడు దేవుని సేవకు సమర్పించుకునే అంత అనుభవం తీసుకొస్తుంది. ఒక నరమాత్రుని ఒక సేవకుడిగా తీర్చిదిద్దుతుంది. అంత విలువైనది. ఎందుకు చెబుతున్నాడంటే, తెల్లవారుజామున నేను ఒకనొక సమయంలో, ప్రతి సమయంలో నేను తెల్లవారుజామున లేచి ప్రార్థించేవాడిని. ఆ తెల్లవారుజామున ప్రార్థనే. ఒకరోజు నేను తెల్లవారుజామున ఎట్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటాంటే, సీనన్న పుట్టినరోజే నేను సేవకు సమర్పించుకున్న రోజు. అది నాకు నిన్నే తెలిసింది. ఏం సీనన్న, నీ పుట్టినరోజు ఎప్పుడు? సంవత్సరం వదిలే, నెల డేట్ చెప్పు. 3/7 ఏంటన్నా? 3వ తారీఖు 7వ నెల, అంతేనక్క? శోభక్క తెలియదు అంట్లే. 3వ తారీఖు 7వ నెల అంటే ఏ నెల? జూలై 3వ తారీఖు. జూలై 3వ తారీఖు తెల్లవారుజామున. ఎప్పుడు పుట్టావన్నా? ఉదయం 5 గంటలకు పుట్టావు. ఓకే, దేవునికి వందనాలు. తెల్లవారుజామున 4:44 నన్ను నేను సేవకు సమర్పించుకున్న. జూలై 3వ తారీఖు అంటే 7వ నెల 3వ తారీఖు నన్ను నేను తెల్లవారుజామున దేవుని సేవకు, పరిపూర్ణమైన సేవకి సమర్పించుకున్నా. అంటే ఒక తెల్లవారుజామున లేచి వేకువజామున దేవుని సందర్భం గడిపే విధానం మనల్ని దేవుని సేవకులుగా తీర్చిదిద్దుతుంది. ఇంకా ఎన్నో ఎన్నో మేలు చేస్తుంది. అక్కడ వేకువజామున లెగవటం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ జీవితం మనం కలిగి ఉండటానికి వేకువజామున లేచి నువ్వు చేయాల్సిన 5వ పని ఏంటంటే దేవుని సహాయాన్ని కోరాలి. మనుషుల సహాయము
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎవరు? ఎక్కడి నుంచి కలిగింది? కొండల వైపు చూడు. కొండలంటే ఎవరో తెలుసా? ధనవంతులు. ఇంకా చెప్పనా సీనన్న, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు. కొండలు ఎవరు? ధనవంతులు, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ వల్ల ఒక్కోసారి మనకేం జరిగిద్ది? ఉపయోగం ఉండకపోవచ్చు. కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లే నాకు. అదే వేకువజామున లేచి నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహాయం ఇవ్వటం కొరకై, నీకు సహాయం చేయడానికై ఆయన త్వరపడి నీ దగ్గరకు వస్తాడు. నువ్వు వేకువజామున అంత శ్రద్ధగా లేచినప్పుడు దేవుడు అంత శ్రద్ధగా నీకు సహాయం చేయడానికి రాడా? నువ్వు ఎంత శ్రద్ధగా దేవుని సహాయం కొరకై నువ్వు ప్రార్థన చేస్తున్నావో అంత శ్రద్ధగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే నేను చేయాల్సింది ఏంటి? వేకువజామున లెగవాలి. చూడండి, వేకువజామున లేచి మనం ఏం చేయాలి? 1, దేవుని వెతకాలి. 2, దేవుని పాటల ద్వారా వాక్య వెలుగులో దేవుని స్తుతించాలి. 3, దేవుని చూడాలి వాక్య వెలుగులో. 4, దేవుని వెంబడించాలి. 5, వేకువజామున లేచి ఏం చేయాలా? దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. అంటే మొదట మనం చేయాల్సింది చేసి 5వదిగా దేవుడు మనకేం చేయాలన్నది మనం అడిగితే దేవుడు ఇస్తాడు. దేవుడు చేసే సహాయంలోనే నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు నేను అడుగుతా, సీనన్న, శోభక్క, మీ కుటుంబంలో ఏం అవసరం ఉందో చెప్పండి, వాటి కొరకు ప్రార్థన చేస్తామని. ఆ అవసరతలకు సహాయం చేసేది కూడా దాంట్లోనే ఉంది, దేవుని సహాయంలో. అంటే నువ్వు వేకువజామున లేచి ప్రార్థన చేస్తే, వ్యక్తిగతంగా తర్వాత కుటుంబంగా చేస్తే, ఆ ప్రార్థనలో నువ్వు ప్రభు నాకు సహాయం చేయమన్నావు అంటే నీ ప్రతి సహాయం ఏదైనా, నువ్వు అడిగిందైనా అడగందైనా ప్రతి సహాయం దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? వేకువజామున లెగవాలి. ఇది కష్టం, కానీ అవలంబించుకోవాలి. అంటే జీవితంలో మనం దాన్ని తీసుకోవాలి. అప్పుడే మన జీవితాలకు ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే వేకువజామున లేచి ఇలా చేస్తూ వస్తామో అప్పుడు మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మనకేం అవసరం ఉండే, ఏం కావాలో, ఏ అక్కర్లు తీర్చబడాలో అవన్నీ దేవుడు తీరుస్తాడు. అట్లు దేవుడు మన అవసరం తీర్చినట్లు మనకేమేమి అవసరం ఉండేవో, మన పిల్లలకు కానీ మనకు కానీ మనకెన్నో పనులు చేసుకుంటాం, డ్యూటీలు, వర్క్స్, బిజినెస్లు, మన పిల్లల చదువులు, వారి భవిష్యత్తులు, వారి ఆరోగ్యాలు, వీటన్నిటి సహాయం ఎవరు చేయాలా? భూమి ఆకాశం సూచించిన యెహోవా వల్లే ఈ సహాయం కలగాలి. ఈ సహాయం దేవుడు నీకు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుడు నీకు అన్ని విధాలు సహాయం చేస్తాడు. ఆ సహాయం నాకు కలగాలంటే వేకువజామున మనం లేచి ప్రార్థన చేయాలి. అది వ్యక్తిగతంగా చేసుకోవాలా, కుటుంబంగా కూడా చేయాలి. ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి, 1 నెల వరకు అట్లా ఏం జరిగిద్దో చూడండి. ఆ 4 రోజుల్లో దేవుడు ఆశీర్వాదం ఇవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి వచ్చి ఎందుకు జరగలేదని. అప్పుడు నేను దేవుడిని అడుగుతే వెళ్ళి, ఏ దేవా వేకువజామున లేచి ప్రార్థన చేయమని వాక్యం ఉంటుంది కదా, చేశారు కదా, మరి ఎందుకు ఎవరైతే దేవుడిని అడుగుతా? నువ్వు దేవుడిని అడిగేంత టైం దేవుడు ఇవ్వడం, ఆల్రెడీ ఆయన ఇచ్చేస్తాడు. అర్థమైందండి? వేకువజామున ప్రార్థన ఇంపార్టెంట్, కుటుంబ ప్రార్థన ఎక్కువ ఇంపార్టెంట్. వేకువజామున మనం ప్రార్థన చేసుకోవాలా, కుటుంబంగా కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా మాకు ఈ సహాయం మీరు కలుగజేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవా మాకు ఈ సహాయం కలుగజేయని అడిగితే ఎమ్మటే దేవుడు ఇస్తాడు. మన వ్యక్తిగతంగా మనకు సహాయం ఏం కావాలో అది ఇస్తాడు. కుటుంబంగా మనకేం సహాయం దేవుని ద్వారా అవసరం తీర్చబడాలో అది కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలా? వేకువజామునే లెగవాలి. నువ్వు దేవుని మహింపరచాలన్నా, దేవుని స్తుతించాలన్నా, దేవుని వెతకాలన్నా, దేవుని కళ్ళారా నువ్వు వాక్య వెలుగులో చూడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలా? అసలు బద్ధకం పోవాలి. ఏం పోవాలా? బద్ధకం పోవాలా. ఉదయాన్నే లెగవాలా, వేకువజామునే దేవుని సందర్భం గడపాలి. అట్టి వేకువజామునే లేచే క్రైస్తవ జీవితాన్ని మన పితరులు అలా లేచారు, అలా మనం కూడా వేకువజామున లేచి దేవుని సందర్భం గడిపే క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు, ఈ కుటుంబానికి మనకి వేకువజామున లేచే క్రైస్తవ జీవితాన్ని దేవుడు అనుగ్రహించినట్లు, అనుగ్రహించబడిన క్రైస్తవ జీవితం ద్వారా వారు దేవుని సహాయాన్ని ప్రతిరోజు వేకువజామునే పొందుకుంటూ ఆ దినమంతా దేవుని సహాయము పొందుకునేవారుగా ఈ కుటుంబము, సీనాను, శోభక్క పిల్లల కుటుంబాలే కాదు మన కుటుంబాలకు కూడా దేవుడు వేకువజామున లేచి దేవుని వెతకడం, తద్వారా దేవుడు వేకువజామున చేసే సహాయం, మనం ఏ సహాయం కావాలో వేకువజామున అడుగుతున్నాం, ఆ సహాయాన్ని దేవుడి ఆ రోజు వరకు, ఆ రోజు కాదు జీవితకాలం అంతా దేవుని సహాయం మనకు కలుగునట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. అంటే మరి క్లుప్తంగా సమయం లేదు కాబట్టి క్లుప్తంగా మనం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రకటనలు కూడా వినండి, తర్వాత ఆ ప్రకటించబడిన రీతిలో ప్రార్థన చేయండి.